ఇవాళ ఫార్మా కంపెనీల భూముల పేరు మీద పల్లెల్లో విధ్వంసం చేస్తావు, రైతులను ఉచ్చకొతగొస్తావు, గిరిజన మహిళలను చూడకుండా థర్డ్ డిగ్రీలు ప్రయోగిస్తావు. ఇవాళ పాపం వాళ్ళని ఢిల్లీకి తీసుకుపోయి మానవ హక్కుల కమిషన్కు SC/ST కమిషన్ ముందు నిలబెడితే రేవంత్ రెడ్డి గారు బూతు పురాణం తిడుతున్నాడు ముఖ్యమంత్రి గారు. ఒక మాట మాట్లాడింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ఏమన్నారు? హరీష్ రావు గారు, KTR గారు అచ్చొచ్చిన ఆంబోతుల్లాగా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. ఎస్, తెలంగాణ ప్రజలే మా ఎజెండా, తెలంగాణ ప్రజల కోసం ఏ పాత్ర పోషించడానికైనా మేము సిద్ధంగా ఉంటాం. ముఖ్యమంత్రి గారు, నీకు అవగాహన లేక తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చగా నీ అల్లుడి కోసం ఏమో ఫార్మా కంపెనీ, నీ బావమర్ది సూదిని జైపాల్ రెడ్డి గారి బంధువులలో ఒక కొడుకు ఎవరికైనా కావచ్చు, ఆయన డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారికి బావమర్ది వరుస అవుతాడు. ఆయనకు ఏ అర్హత లేని 2 కోట్ల విలువ చేసే కంపెనీకి నువ్వు 1000 కోట్లు అమృత పథకం కింద ఉన్నటువంటి నిధులు కేటాయిస్తేనేమో అది సంసారం అవుతుంది, మిగతాదేమో ఇక వేరేలాగా అవుతుంది అండి. ఇది ఎక్కడిదండి నాకు అర్థం కాదు. 6 గ్యారెంటీలు 13 హామీలలో ఒక ఉచిత బస్సు తప్ప మీరే చెప్పండి అండి. మహిళల దగ్గరికి టీవీ ప్రేక్షకులు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యోయో టీవీ ప్రేక్షకులారా, ఇక బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు అబద్ధాలు ఇప్పుడు అబద్ధాలు. నేను ఏమంటానంటే, నేను ఇప్పుడు చెప్తున్నా, ఒక అసలు నా సంఖ్య చెప్తున్నా. ఓల్డ్ సిటీలో 49,51,725 కుటుంబాలు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందుతుంది. మీరు కాదు, నిరూపించండి. ఒకవేళ మానవతరాయి చెప్పింది ఏమైతే దత్తాత్రేయ ఏం చేస్తాడు చెప్పండి? దత్తాత్రేయ ఈ త్యాగాలు, ఈ మాటలు, ఈ కళ్ళబొల్లి మాటలు, ఈ భావోద్వేగాలు కాదు, వాస్తవాలు కావాలా, వాస్తవాలు కావాలి. ఇంకొక విషయం, సిలిండర్లు. నేనేమంటాను, యోయో టీవీ సాక్షిగా, యోయో టీవీ ప్రేక్షకులారా, ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులారా, కాంగ్రెస్ ప్రభుత్వం 46,67,510 కుటుంబాలకు 1,20,31,957 సిలిండర్లు అధికారికంగా ప్రకటించారు. 350 అధికారికమే, అబద్ధం చెప్పట్లే. నేను ప్రభుత్వం సమాచారం ఏమంటున్నా, నువ్వు దరఖాస్తు చేయి, నేనే ఇస్తా నీకు చేత కాకపోతే. నేను చెప్పేది నమ్మకం లేకపోతే, నేను ఇచ్చే డేటా నీకు నమ్మకం లేకపోతే, తీసుకురా. 8 నెల రోజులు టైం పెడదాం. 8 నెల రోజులు 15 రోజులు ఇస్తాం మేము. ఒకవేళ అందులో నేను చెప్పింది తప్పు ఉంటే నేను ఇక్కడ ఉరేసుకుంటా. ఆయన ఏం చేసుకుంటా చెప్తానండి, చెప్పండి. దమ్ముని చెప్పాలి, అది చేత కాదు. 107 కోట్ల మందికి, 105 కోట్ల మంది, 107 కోట్ల మంది మహిళల బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేశారు. మేము చేసిన ఘనతని చెప్తున్నాం, చెయ్యని వాటిని కూడా చేయబోతున్నాం అని చెప్తున్నాం. అంతేగాని నేను ఎక్కడన్నా 3 ఎకరాలు నేను ఎక్కడ ఇస్తా అన్నా, దళిత ముఖ్యమంత్రి నేను ఎప్పుడు చేస్తాను, అది అబద్ధాలు ఆడి తప్పించుకున్నామా? కాబట్టి ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, అది గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ నేను చెప్పింది తప్పు అయితే నేను ఊరేసుకుని నువ్వేం చేసుకుంటా చెప్పు, నువ్వేం చేసుకుంటా చెప్పు, నువ్వేం చేసుకుంటా చెప్పు. ఆయన సవాల్ విసిరిండు కదా, ఏమన్నాడు? మీ సవాల్ నీ సవాల్ నువ్వు వేసుకుంటావు చెప్పు. మీరేమన్నారు? 49 లక్షల మందికి మేము గ్యాస్ సిలిండర్ అబద్ధాలు చెప్పట్లే. మీ హయాంలో ఎంతమంది రుణమాఫీ చేశారు? 10 ఏళ్లలో మీరు ఎంతమంది రుణమాఫీ చేశారు చెప్పండి సమాధానం. 10 ఏళ్లలో ఎంతమంది రుణమాఫీ చేశారు చెప్పండి, లెక్కలు చెప్పండి. ఆయన దగ్గర నేను ఇస్తా. వాళ్ళు 26 లక్షల కన్నా ఒక్క రూపాయి కూడా, 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయలేకపోయారు. అది కూడా 10 ఏళ్ళు చేశారు. మేము 2 లక్షల రుణమాఫీని 22,30,000 అవన్నీ వదిలిపెట్టే ఈ సెంటిమెంట్లు, ఈ ఆయింట్మెంట్లు తెలంగాణ ప్రజలు పూసారు, నమ్మలేదు. నేను అంత కరాఖండిగా చెప్తున్నా, గ్రామంలో మల్లారెడ్డి దగ్గర పోతా, నువ్వు లబ్ధిదారుల జాబితా ఇవ్వమంటే ఇస్తాం మేము. లేదంటే హెచ్పి సిలిండర్లు ఎవరు వాడతారు, భారత్ పెట్రోలియం సిలిండర్లు ఎవరు వాడతారు, ఇండియన్ ఆయిల్ వాళ్ళ దగ్గర పోతాం. గ్యాస్ ఏజెన్సీల దగ్గర సమాచారం వస్తుంది, గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర పోదాం. దగ్గర ఒక ఊర్లో రైతులకు ఒక గంపెడు రాళ్ళిస్తా, రైతులకు ఏదైనా ఒక ఊర్లో రైతులకు ఒక గంపెడు రాళ్ళిస్తా. నేను బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా కండువా వేసుకొని నిలబడతా, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు
నాయకుడిగా గ్రామ బరాబర్. కండువా వేసుకొని నిలబడు. గా. ఏ రైతులు వచ్చి అసలు నిన్ను రాయితో కొడతారో? పోదాంపా. పనులు. మేము రెడీగా ఉన్నాం. నేనేమంటున్నా? మేము రెడీగా ఉన్నాం. రేవంత్ రెడ్డికి ఎక్కడే ఉరి శిక్ష పోదాంపా, ఎందుకు మేము నీకు? వస్తాం. మాకు ఆ భయం నాలుగు లేదు. కావాలంటే. రాళ్ళతో కొట్టి చంపుతారు. రైట్. రండి మీకు మీరు. మీకు లెక్క భయం లేదు. దేవకోసం. మీరు అబద్ధాలు ఆడి బతికారు. మేము Please, నిజాయితీగా please, రైతులు please. మమ్మల్ని ప్రేమిస్తున్నారు. వాస్తవం. మమ్మల్ని ఓకే, చూసి ఓకే. అరే Please, వీళ్ళు అన్న. రుణమాఫీ చేయబోతున్నారు, మీ లెక్క దోపిడీ చేయలేము మేము. సరే ఓకే రైట్ కాబట్టి మాకు రుణమాఫీ చేస్తారన్నారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. రైట్ ప్లీజ్ వాసుదేవరావు గారు సో వాళ్ళు అంటే ఇరు పార్టీల మధ్య ఎక్కువగా రాగడ నడుస్తుంది కాబట్టి సరే వాసుదేవరావు గారు ఇప్పుడు మీకు అంటే బీజేపీ పార్టీ మీరు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు అంటే ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు కామన్గా విమర్శలు చేస్తూ ఉంటే కామన్ కానీ మీరు కూడా అనేక రకాలైనటువంటి ర్యాలీలు చేస్తూ ఉన్నారు త్వరలో బైక్